హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జైశ్విన్ జేసిక అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి. వారాహిదేవి నవరాత్రులు అయితే మనకు స్టార్ట్ అయిపోయాయి కదండి. వారాహిదేవి నవరాత్రులు అంటే గుప్త నవరాత్రులు, ఆషాఢ నవరాత్రులు అంటారు. మనకి వారాహిదేవి నవరాత్రులు 2025 జూన్ 26 గురువారం నుంచి ప్రారంభమయ్యాయి కదండి. జూలై 4 శుక్రవారంతో వారాహిదేవి నవరాత్రులు అయితే ముగుస్తాయి. ఓం శ్రీ వారాహిదేవి అయి నమః. అమ్మవారి అనుగ్రహం మన అందరిపైన ఉండాలని ఆ అమ్మవారిని అయితే నేను ప్రతిరోజు కూడా కోరుకుంటున్నా అండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని నేనైతే ఎప్పుడూ అనుకుంటా. అఖండ దీపం కలశం లేకుండా వారాహిదేవి నవరాత్రుల్లో అమ్మవారి పూజను నేనైతే సింపుల్గా చేసుకుంటున్నానండి. నేను ఏ విధంగా చేసుకుంటున్నానో ఈ వీడియోలో షేర్ చేస్తున్నా. రేపు 4వ రోజు అండి. అమ్మవారిని ఎలా పూజించాలి, ఏ విధంగా పూజిస్తే మంచిది, నేను ఎలాంటి దీపం పెట్టుకుంటాను, అలాగే అమ్మవారికి ఏ నైవేద్యం సమర్పిస్తాననేది ఈ వీడియోలో షేర్ చేస్తానండి. వారాహిదేవి నవరాత్రులు అంటే చాలామందికి తెలియదండి. ఇప్పుడిప్పుడే అందరికీ తెలుస్తున్నాయి. నాకు కూడా తెలియదండి. నేను కూడా ఫస్ట్ టైమే అమ్మవారి అనుగ్రహంతో పూజ అయితే చేసుకుంటున్నా. అమ్మవారి అనుగ్రహం మన మీద ఉందనుకోండి, మనం అమ్మవారి పూజ చేసుకోగలుగుతాము. ఆ అమ్మే మన చేత పూజ చేయించుకునిద్దండి. ఆ అమ్మవారి అనుగ్రహం అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నవరాత్రులు అంటేనే చాలా విశేషమైన రోజులండి. నవరాత్రుల్లో అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది. ఈ రోజైతే 3వ రోజు కదండి. రేపు 4వ రోజు. 4వ రోజున అమ్మవారి పూజను నేను ఏ విధంగా చేసుకుంటానో షేర్ చేస్తున్నా. రేపు అంటే చవితి తిథి వచ్చింది కదా. చవితి తిథి రోజున స్వర్ణ దీపం పెట్టుకుంటే చాలా మంచిదండి. ముందు రోజు పెట్టిన పువ్వులన్నీ తీసేయాలండి. ముందు రోజు పెట్టిన పువ్వులు ఉంచకూడదు. ఉదయం పెట్టిన పువ్వులు అయితే సాయంత్రానికి ఉంచవచ్చు. అమ్మవారి పూజను తెల్లవారుజామునైనా చేసుకోవచ్చు, లేదా సాయంత్రం 6 గంటలు దాటిన తర్వాత అయినా చేయొచ్చు. ఉదయం అయితే నిత్య దీపారాధన చేసుకొని సాయంత్రం అమ్మవారి పూజను అయితే చేసుకోవచ్చండి. అయితే తెల్లవారుజామున చేయలేని వాళ్ళు మామూలుగా 9, 10 ఆ టైంలో చేసుకోవచ్చు. అంటే అమ్మవారి పూజను నిత్య దీపారాధన ఎలా చేస్తామో అలా చేసుకొని సాయంత్రం సమయంలో అమ్మవారికి మీరు ఎలా దీపం పెట్టుకొని పూజ చేసుకోవాలనుకుంటున్నారో అలా పూజ చేసుకోవచ్చండి. అమ్మవారి నవరాత్రుల్లో 9 రోజులు కూడా ఒకే విధంగా పూజ చేసుకోవచ్చండి. సింపుల్గా మట్టి దీపారాధన చేసుకొని కూడా పూజ చేసుకోవచ్చు. అయితే విశేషమైన దీపాలు ఉన్నాయి కదండి. కామాక్షి దీపం కానీ, స్వర్ణ దీపం, ఐశ్వర్య దీపం ఉన్నాయి కదా. ఇవి పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకు విశేషమైన ఫలితాలు కలుగుతాయి. ఉప్పు దీపం పెట్టుకోవడం వల్ల మనకి ఏమైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా, లేదా ఆర్థిక సమస్యలు ఉన్నా తొలగిపోతాయి. స్వర్ణ దీపం పెట్టుకోవడం వల్ల మనకు మంచి జరుగుతుందండి. అఖండ ఐశ్వర్యం కలుగుతుంది. మన సంపదలు వృద్ధి చెందుతాయి. నవరాత్రుల్లో ఒక్కరోజైనా సరే స్వర్ణ దీపాన్ని పెట్టుకోవడానికి ట్రై చేయండి. నేనైతే ఇంతవరకు అసలు ఎప్పుడు పెట్టుకోలేదండి. అమ్మవారి దగ్గర ముందు రోజు పెట్టిన పువ్వులు, అలానే దీపపు ప్రమిదలు అన్నీ తీసేయాలి. వారాహిదేవి నవరాత్రులు 4వ రోజున అమ్మవారి పూజని ఏ విధంగా చేసుకోవచ్చో నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నా. ముందైతే వినాయక స్వామి దగ్గర పూజ చేసుకోవాలండి. స్వామివారి దగ్గర పసుపు, కుంకుమ, గంధం, అక్షంతులు, పువ్వులు, వస్త్రం సమర్పించాలి. ఓం గం గణపతి అయిన మహా అనుకుంటూ స్వామివారి దగ్గర పూజ చేసుకోవచ్చు. ఓం గం గణపతి అయిన మహా అనుకుంటూ స్వామివారి దగ్గర పూజ అయితే చేసుకోవచ్చండి. వినాయక స్వామి శ్లోకాలు చదువుకుంటూ కూడా పూజ చేసుకొని స్వామివారికి ధూపం చూపించాలి. దీపం సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం కాబట్టి దీపం దగ్గర 2 అక్షంతలు పూలు పెట్టి నమస్కారం చేసుకోవాలి. ఎప్పుడైనా సరే ముందుగా నూనెను వడ్డించి 3 ఒత్తుల్ని ఒక ఒత్తిగా చేసి ఏకహారతితో వెలిగించాలి. దీప ప్రమిదకు కూడా గంధం కుంకుమ బొట్లు పెట్టాలి. దీపం దగ్గర 2 అక్షంతలు పువ్వులు పెట్టి నమస్కారం చేసుకున్న తర్వాత ఈరోజు నేను పూజలో అయితే కామాక్షి దీపాన్ని పెట్టుకున్నానండి. కామాక్షి దీపం అంటే కోరికలు నెరవేర్చే దీపం అండి. కామాక్షి దీపాన్ని కూడా గంధం కుంకుమ బొట్లు పెట్టి ముందుగా నూనెను వడ్డించి 3 ఒత్తుల్ని ఒక ఒత్తిగా చేసి ఏకహారతితో వెలిగించానండి. మీ మనసులో ఉన్న కోరికని చెప్పుకుంటూ శ్రీమాత్రే నమః అనుకుంటూ కామాక్షి దీపాన్ని వెలిగించుకోవాలి. శ్రీమాత్రే నమః అనుకుంటూ కామాక్షి దీపం దగ్గర కూడా 2 అక్షంతలు పువ్వులు పెట్టి నమస్కారం చేసుకున్నానండి. అలానే చిట్టి గాజులను కూడా పెట్టాను. తర్వాత లలితాదేవి అమ్మవారి దగ్గర పూజ చేసుకుంటున్నానండి. వారాహిదేవి అమ్మవారి ఫోటో ఉంటే పెట్టుకోవచ్చు. నేనైతే పెట్టుకోలేదు కదా, అందుకే లలితాదేవి అమ్మవారి దగ్గరే పూజ చేస్తున్నానండి. ముందుగా లక్ష్మీదేవి అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటూ పువ్వులతో అక్షంతలతో అయితే పూజ చేసుకున్నానండి. ఈరోజు స్వర్ణ దీపం పెట్టుకుందాం అనుకున్నా. స్వర్ణ దీపం అంటే బెల్లం దీపం అండి. బెల్లం దీపం నేనైతే ఇత్తడి గిన్నెలో అయితే పెట్టాను. ఒక ప్లేట్లో అయినా పెట్టుకోవచ్చు. ప్లేటుకు కూడా గంధం కుంకుమ బొట్లు పెట్టి 3 గుప్పెళ్ళ బియ్యం పోసి ఆ బియ్యం మీద పసుపు కుంకుమ వేసి 1/2 కేజీ బెల్లం తీసుకోండి. ఆ బెల్లంని మధ్యలో గుంటలాగా చేసుకోండి. ఎందుకంటే ఒత్తి వేసుకోవడానికి కొబ్బరి నూనె కానీ, నువ్వుల నూనె కానీ, ఆవు నెయ్యి కానీ వేసుకొని ఎరుపు రంగు 3 ఒత్తుల్ని ఒక ఒత్తిగా చేసి వేసి ఏకహారతితో కానీ అగరవత్తితో కానీ వెలిగించుకోవాలి. వారాహిదేవి నవరాత్రులు 4వ రోజు జూన్ 29 ఆదివారం రోజున వచ్చిందండి. అయితే అమ్మవారికి చవితి తిథి వచ్చింది కదా, చవితి తిథి రోజున వినాయక స్వామి దగ్గర బెల్లం దీపం పెడితే చాలా మంచిది. లక్ష్మీదేవి అమ్మవారి దగ్గర పెట్టినా చాలా మంచిది.
ఇలా వరాహిదేవి నవరాత్రుల్లో స్వర్ణదీపం వెలిగించుకుంటే చాలా మంచిదండి. అది చవితి తిథి రోజున వెలిగించుకుంటే ఇంకా మంచిది. ఈ విధంగా ఏకహారతితో వెలిగించుకోవాలి. తర్వాత దీపం దగ్గర 2 అక్షంతలు పువ్వులు పెట్టి నమస్కారం చేసుకోవాలి. స్వర్ణ దీపం పెట్టుకోవడం వల్ల మనకున్న దరిద్రాలన్నీ తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది. మనకి అంతా మంచే జరుగుతుందండి. బెల్లం ఎంత తీయగా ఉంటుందో మనకు కూడా అంతే మంచి ఫలితాలు కలుగుతాయి. బెల్లం దీపం పెట్టుకోవడం వల్ల సంపద వృద్ధి చెందుతుంది. అమ్మవారి అనుగ్రహం కూడా కలుగుతుంది. నేనైతే అమ్మవారి పూజ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే లక్ష్మీదేవి అమ్మవారి అష్టోత్తరం, వెంకటేశ్వర స్వామి గోవిందనామాలు చదువుకున్నాను. తర్వాత వారాహిదేవి నవరాత్రులు కాబట్టి అమ్మవారి ఫోటో పెట్టుకుంటే మంచిది. నా దగ్గర లేదు కాబట్టి లలితాదేవి అమ్మవారి ఫోటో పెట్టుకున్నానండి. అమ్మవారి అష్టోత్తరం కూడా చదువుకోవాలి. లలితాదేవి అమ్మవారి అష్టోత్తరం, వారాహిదేవి అమ్మవారి 12 నామాలు చదువుకుంటూ పువ్వులతో, అక్షింతలతో, మంగళకరమైన వస్తువులతో, చిటిగాజులతో, గోమతి చక్రాలతో పూజ అయితే చేసుకోవచ్చు. నేనైతే తామర గింజల మాల అయితే అమ్మవారి దగ్గర పెట్టాను. నేనైతే అమ్మవారికి గంధం కుంకుమ బొట్లు పెట్టి ఈ విధంగా అమ్మవారికి కొత్త చైన్ అయితే వేశానండి. కావాలంటే పువ్వుల మాల అయినా వేయొచ్చు, కాయిన హారం అయినా వేయొచ్చు, తులసి దళాల మాల కూడా వేయొచ్చు అండి. అయితే వారాహిదేవి అమ్మవారి ఫోటో పెట్టుకున్నారనుకోండి, నిమ్మకాయల మాల వేయండి. చాలా చాలా మంచిది. నిమ్మకాయల మాల వేయడం వల్ల అమ్మవారు శాంతిస్తారండి. ఉగ్రదేవతలకి నిమ్మకాయల మాల వేయడం వల్ల కోపం తగ్గుతుంది, నిమ్మకాయలు చల్లబరుస్తాయి అంటారు. ఎప్పుడైనా సరే కనకదుర్గమ్మ తల్లికి, వారాహిదేవి అమ్మవారికి నిమ్మకాయల మాల వేస్తే చాలా మంచిది. అయితే లక్ష్మీదేవి అమ్మవారికి, లలితాదేవి అమ్మవారికి మాత్రం నిమ్మకాయల మాల వేయకూడదండి. ఈ విషయం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. అందుకే నేను నిమ్మకాయల మాల వేయలేదండి. అమ్మవారి దగ్గర మామూలు పూజలో నిమ్మకాయ అయితే పెట్టుకున్నా. వారాహిదేవి అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటూ పువ్వులతో, అక్షంతలతో పూజ అయితే చేసుకున్నా. మంగళకరమైన వస్తువులతో కూడా పూజ చేసుకున్నానండి. అలానే లలితాదేవి అమ్మవారి అష్టోత్తరం కూడా వినుకుంటూ అమ్మవారి దగ్గర పూజ అయితే చేసుకున్నా. ఒక రాగి గ్లాసులో అయితే వాటర్ పెట్టడం అసలు మర్చిపోవద్దండి. అమ్మవారికి ప్రసాదంగా ప్రతిరోజు అయితే పానకం తప్పకుండా పెట్టాలి. అయితే మిరియాల పౌడర్ అయితే వేయకూడదు పానకంలో. ఈరోజు నేను అమ్మవారి దగ్గర క్యారెట్ పెట్టాను, కిస్మిస్ ఉంటే పెట్టానండి. భూమిలో పండినవి ఏవైనా పెట్టొచ్చు. క్యారెట్లు, అలానే పెరుగన్నం, అలానే శనక్కాయలైనా పెట్టొచ్చండి. నేనైతే ఈరోజు పానకం అయితే కంపల్సరిగా ప్రతిరోజు కూడా పెట్టాలి. క్యారెట్లు పెట్టానండి, అలానే కిస్మిస్ కూడా పెట్టా. అమ్మవారి మంత్రాలు మీకు వస్తే చదువుకోండి, లేదు అంటే ఫోన్లో పెట్టుకొని వినుకుంటూ కూడా పువ్వులతో, అక్షంతలతో పూజ చేయొచ్చు. పూజ ఎంత ఆడంబరంగా చేసామనేది ముఖ్యం కాదు, ఎంత భక్తి శ్రద్ధలతో పూజ చేసామనేది ముఖ్యం. ఆ అమ్మవారి అనుగ్రహం మన అందరిపైన ఉండాలని ఆ అమ్మవారిని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంతవరకు నేను ఈ అమ్మవారి పూజ అయితే ఎప్పుడూ చేయలేదు, ఫస్ట్ టైం చేస్తున్నా. నాకైతే చాలా బాగా అనిపించింది. ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా పూజ అయితే అమ్మవారి పూజ నవరాత్రుల్లో ఒక్కరోజైనా చేసుకోవడానికి ట్రై చేయండి. నవరాత్రులు 9 రోజుల్లో ఒక రోజైనా చేసుకోవచ్చు, 3 రోజులు చేసుకోవచ్చు, 5 రోజులు చేసుకోవచ్చు, 9 రోజులు కూడా చేయొచ్చు. అయితే సంకల్పం తీసుకొని అమ్మవారి పీఠం ఏర్పాటు చేసుకొని 9 రోజులు పూజ చేద్దాం అనుకున్న వాళ్ళైతే నియమాలు పాటించాలి, బ్రహ్మచర్యం పాటించాలి, నేల మీదే పడుకోవాలి, గొడవలు పడకూడదు, అబద్ధాలు చెప్పకూడదు, గోళ్ళు కత్తిరించడం, క్షవరం చేయించుకోవడం ఇలాంటివి చేయకూడదు, ఇంట్లో నాన్ వెజ్ తినకూడదు, ఉల్లి వెల్లుల్లి తినపోవటమే మంచిది. అయితే అమ్మవారికి పూజను సింపుల్గా కూడా చేయొచ్చండి. అంటే పీఠం ఏర్పాటు చేసుకోకుండా ఈ విధంగా పూజా మందిరంలో పెట్టుకొని కూడా పూజ అయితే చేయొచ్చు. అమ్మవారి పూజను తెల్లవారుజామున చేస్తే మంచిది, లేదా సాయంత్రం సమయంలో చేస్తే మంచిది. వారాహిదేవి గుప్త నవరాత్రులు 4వ రోజు 2025 జూన్ 29 ఆదివారం చవితి తిథితో వచ్చింది కాబట్టి రేపు ప్రతి ఒక్కరూ కూడా ఈ స్వర్ణ దీపాన్ని పెట్టుకోండి. చాలా చాలా మంచిది. ఒకవేళ రేపు కుదరకపోయినా నవరాత్రుల్లో ఒక్కరోజైనా సరే ఈ విధంగా బెల్లం దీపాన్ని పెట్టుకోండి, చాలా మంచిది. అమ్మవారి దగ్గర ప్రసాదం పెట్టిన తర్వాత ధూపం చూపించి హారతి ఇచ్చి నమస్కారం చేసుకున్నానండి. తర్వాత అమ్మవారికి ధూపం మాత్రం ఖచ్చితంగా వేయాలి. అగరవత్తులు వెలిగించి ధూపం చూపించాను. తర్వాత సాంబ్రాణి పొగ కూడా వేయాలండి. ఇల్లంతా చూపించాలి. అమ్మవారి దగ్గర 3 నిమ్మకాయలు కానీ, 5 నిమ్మకాయలు కానీ, 9 కానీ, 11 నిమ్మకాయలైనా పెట్టుకోవచ్చు. అయితే అమ్మవారి పూజలో పెట్టుకున్న నిమ్మకాయలని ద్వారబంజానికి కానీ, వాహనాలకు కానీ కట్టుకోవచ్చు. అయితే మామూలుగా కనకదుర్గమ్మ తల్లికి కానీ, వారాహిదేవి అమ్మవారికి కానీ మాల వేస్తాం కదా, లలితాదేవి అమ్మవారికి మాత్రం నిమ్మకాయల మాల నేను చేసిన పూజా విధానం మీలో ఎవరికైనా నచ్చిందా? నచ్చితే కామెంట్ చేయండి. నా వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కొత్తవారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.